మీ మీద జోకులు వేస్తూ తమాషా చేసే వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు నిజానికి తమాషా చేయటం లేదు, వాళ్ళు మీ మీద అసూయతో ఉన్నారు. ఆ అసూయను అలా ప్రదర్శిస్తున్నారు అని గుర్తించండి. హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ సై మై వాయిస్ కళ్యాణ్ చెప్పే కబుర్లకు స్వాగతం. ఈరోజు చాలామంది ఎదుర్కొనే చిత్రమైన సమస్యల గురించి మాట్లాడుకుందాం. కొంతమందిలో ఉన్న అసూయ వాళ్ళు జోక్లో ఎలా దాచిపెడతారో మనం తెలుసుకుందాం. ఇది వినే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ చేత్తోనే లైక్ బటన్ కూడా నొక్కండి. జోక్గా మాట్లాడుతున్న నెపంతో మిమ్మల్ని విమర్శించడం, ఇతరులను ఎగతాళి చేసే వ్యక్తుల గురించి మీకు తెలుసా? వీళ్లను మనం ఎక్కువగా స్నేహ బృందంలో, ఆఫీసు వాతావరణంలో చూస్తూ ఉంటాం. వాళ్ళు వేసే జోకులు అంత అమాయకమైనవి కావు అని తెలుసుకోండి. ఇవి ఖచ్చితంగా ఉద్దేశ్యపూర్వకంగా వేసే జోకులు, పైగా లోతుగా అసూయతో కూడినవి అని తెలుసుకోండి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి నేను నిజ జీవితంలో ఉదాహరణను పంచుకుంటాను. మీకు ఒక స్నేహితుడు ఉన్నాడని ఊహించుకోండి. అతని మనం అలెక్స్ అని పిలుచుకుందాం. అలెక్స్ నిరంతరం మీ విజయాలు లేదా ఆస్తుల గురించి హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటాడు. చులకనగా మాట్లాడడం, ఫన్నీ వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. మీరు తిరిగి అడిగితే ఇది జస్ట్ జోక్ అంటాడు. అబ్బో ఆ కార్ చూడు, మీకేంటండి, మీరు అనుకుంటే ఏదైనా కొనగలరు అంటాడు. మీరు సామాన్యులు గారు ఇలా పైకి సరదాగా అంటూ ఉంటాడు, కానీ అంతరంగంలో అసూయతో ఉడికిపోతూ ఉంటాడు. మీ విజయంలో, మీ విషయంలో ఏదో మీతో పోలిక, ఏదో అతన్ని బాగా బాధపెడుతూ ఉంటుంది. ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మిత్రులు శ్రీ సత్యనగేష్ గారు ఏమన్నారో విందాం. ఇప్పుడు మనం మీ మీద గాని, నా మీద గాని, ఎవరి మీదైనా ఎవరైనా జోకులు వేస్తూ మాట్లాడుతున్నట్టు ఉన్నారు అంటే అందులో పెద్ద స్టఫ్ ఉన్నట్టు కాదు. అది ఏంటంటే అవతల వాళ్ళ మీద అసూయ, ద్వేషం తోటి వాళ్ళది అక్కసుని వాళ్ళు వెళ్ళగక్కడం అన్నమాట. కాకపోతే మీ మీద ఒకవేళ అసూయ ఉంటే మీ మీద నాకు అసూయ ఉంది అని చెప్పలేరు కదా. అందుకని జోకులు వేస్తూ మీకేంటి సార్, మీరు అనుకుంటే చేస్తారు కానీ మేము తెలుసులేండి మీకు, అదే ఇదే అని అంటూ ఉంటారు, మింగేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని దూరంగా పెట్టడం అనేది చాలా ముఖ్యం. చాలా దూరంగా పెట్టాలి వాళ్ళని. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చెత్త కుప్ప పక్కన కూర్చుంటే చెత్త వాసన వస్తుంది. అందుకని ఇలాంటి జోకులేస్తూ, మన మీద జోకులేస్తూ మాట్లాడేవాళ్ళు, వ్యంగ్యంగా అంటే సర్కాస్టిక్ గా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ లోపల వేరే భావాలు ఉంటాయి. అది అర్థం చేసుకుంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. అర్థమైందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ. విన్నారుగా. ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం. ఆఫీసులో మీ సహోద్యోగి సుగుణారావు ఉన్నాడు అనుకోండి. మీరు కష్టపడి ప్రమోషన్ తెచ్చుకోగానే, లేదా మీకు మీ మేనేజ్మెంట్ నుండి ఎప్రిసియేషన్ చేస్తూ మెయిల్ వచ్చిందనుకోండి. నీకేంటి బాసు, నక్కం దొక్కావు, అదృష్టం నీకు పట్టింది, ఏ పూజలు చేస్తావో చెప్పు, ఇలా జోక్స్ వేయటం, మళ్ళీ ఏమనుకోకుండా సరదా కన్నాను అనడం, ఇవన్నీ ఒక రకమైన ఆత్మన్యూనత నుండి వచ్చేవే, అసూయ నుండి వచ్చినవే. అలానే మీ మిత్ర బృందంలో కానీ, మరో వాట్సాప్ గ్రూప్లోనూ ఓ సరదా విషయాన్ని లేదా మరొకటి పంచుకున్నప్పుడు విమర్శించడం, జోక్ చేయటం అనేవి అమాయకమైనవి కావు. అవి ఒక రకమైన అసూయ నుండి వచ్చినవే అని గుర్తించాలి. మరి ఒకటే మార్గం, ఇలాంటి వాళ్ళను తట్టుకోవాలి అంటే వాళ్లను పక్కన పెట్టేయడమే, వాళ్లను సాధ్యమైనంత వరకు దూరం పెట్టడమే. ముందుగా ఇలా ప్రతి విషయాన్ని ఇలాగే మాట్లాడేవాళ్లు ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటారు. ఆ ఆరాలోకి వెళ్ళకపోవడమే మంచిది. అలాని వాళ్లతో వైరం తెచ్చుకోకూడదు. అలాంటి వాళ్ళు అని గుర్తించాక సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. వాళ్ళు చెడ్డవాళ్లు కాదు, వాళ్ళు అసూయపరులు. వాళ్లను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ముందుకు పోవాలి. అంటే వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ సత్యనగేష్ గారు అన్నట్టు దూరంగా ఉంచి మేనేజ్ చేయాలి. వాళ్ల మనసులోని భావాలను అర్థం చేసుకుని జాగ్రత్త పడాలి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే, మరి ఇలాంటి కొత్త విషయాలు, సరదా కబుర్లు మీరు వినాలి అనుకుంటే కళ్యాణ సై మై వాయిస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.